హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు డైలీ టాపిక్స్లో భాగంగా మనకు పాలిటీలో 10th చాప్టర్ అయిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సంబంధించి టోటల్ ఉంటుంది ఈ వీడియోలో. సో ఈ టాపిక్ క్వశ్చన్ వస్తే ఇక్కడ నుంచి తప్ప వేరే దగ్గర నుంచి క్వశ్చన్ రాదు, అట్లా డిజైన్ చేసిన. సో 3 టాపిక్స్ ఉంటాయి దీంట్లో. ఖచ్చితంగా ఇది నేర్చుకుంటే ఇలాకెళ్ళి క్వశ్చన్ వస్తే ఇదే ఆన్సర్ ఇలాకెళ్ళే పెట్టచ్చు అన్నట్టు ఈ 5 minutes వీడియోలకి. ఫస్ట్ ఏంటంటే అంతర్రాష్ట్ర కౌన్సిల్. ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ కంపెనీ రికమెండేషన్ చేసింది ఎవరు అని చెప్పేసి ఒక 100 సార్లు వచ్చింది. ఎవరు? సర్కారీ కమిషన్ ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి 1983లో ఏర్పాటు చేసిన కమిటీ చెప్పడం జరిగింది. ఓకేనా? గ్రూప్ 1 క్వశ్చన్, ఫస్ట్ గ్రూప్ 1 క్వశ్చన్, అంతర్రాష్ట్ర కౌన్సిల్ను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రధానమంత్రి ఎవరు అని అడిగిండు. ఒకటి ఫస్ట్ ఏంటంటే 1979లో మొరార్జీ దేశాయ్ ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి ప్రక్రియ మొదలు పెడితే సో మధ్యలో ఆయన దిగిపోయిండు, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో అట్లా అది డిలే అయింది. సో 1990లో విపి సింగ్ ప్రభుత్వము వచ్చినాక అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఒక 100 సార్లు వచ్చింది. అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేసింది ఎవరు అని ఒక 10-20 సార్లు వచ్చింది. విపి సింగ్. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1990. ఈ ప్రక్రియను మొదలుపెట్టింది ఎవరు? మొరార్జీ దేశాయ్. ఏ కమిటీ సూచించింది? సర్కారీ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1983. ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిళ్ళు? 1988. ఎప్పుడు బయట పెట్టిళ్ళు? 1989. ఇద్దరు సభ్యులు ఎవరు? ఎస్ఆర్ సేన్, ఇంకోరు చెప్పండి మీరే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది శాశ్వత ప్రతిపాదిక లేని రాజ్యాంగ సంస్థ. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూసుకోండి, అది రాజ్యాంగ సంస్థ. ఇప్పుడు ఒక ఎలక్షన్ కమిషన్ దిగిపోగానే వెంటనే ఇంకొక ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. బట్ ఇది అట్లా కాదు. అంటే ఏర్పాటు చేయొచ్చు, ఏర్పాటు చేయకపోవచ్చు. దాని టర్మ్ అయినాక మొదలు గ్యాప్ వస్తుంది అన్నట్టు. అర్థమైందా? సో అంటే శాశ్వతంగా ఉండనట్టు. అప్పుడు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు, తీసేయచ్చు. అట్లా ఆర్టికల్ 263 ప్రకారం ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్టికల్ 263 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2-3 సార్లు వచ్చింది. అంటే ఇటు మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇటు అంతర్రాష్ట్ర కౌన్సిల్ 260 ఉంటుంది, దీన్ని మ్యాచ్ చేయాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. దీని ఒక నిర్మాణం అనేది చూద్దాం. దీని నిర్మాణం, అంతర్రాష్ట్ర ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రితో పాటు 6 క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. కొన్ని యూటీస్ గవర్నర్లు ఉంటారు. అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు వీటికి సీఎం ఉంటారు కదా, సో వాళ్ళ గవర్నర్ ఉంటారు. వీళ్ళందరితో మనకు ఈ నిర్మాణం అనేది జరుగుతుంది అంతర్రాష్ట్ర కౌన్సిల్ది. ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ నుంచి వెళ్ళి ఒక కమిటీ అనేది ఏర్పడుతుంది. ఆ కమిటీ పేరు ఏంటంటే అంతర్రాష్ట్ర స్టాండింగ్ కమిటీ, ఇంటర్ స్టేట్ స్టాండింగ్ కమిటీ. ఈ స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే హోమ్ మినిస్టర్ అనే వ్యక్తి దీనికి చైర్మన్గా ఉంటాడు. ఓకేనా? ఫస్ట్ టాపిక్ ఇది. సెకండ్ టాపిక్ జోనల్ కౌన్సిల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జోనల్ కౌన్సిల్ కూడా మనకు 4-5 సార్లు ఎగ్జామ్స్లో వచ్చింది టీజీపీఎస్లో. జోనల్ కౌన్సిల్ ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. జోనల్ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగేతర కాదు, చట్టబద్ధమైన సంస్థ. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1956లో ఈ జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 1956లో ఏర్పాటు చేస్తే 1971లో ఈశాన్య రాష్ట్ర మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఒక 3-4 సార్లు వచ్చింది. ఈశాన్య రాష్ట్ర మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని చెప్పేసి ఒక 3-4 సార్లు వచ్చింది. 1971లో ఈశాన్య రాష్ట్రాలని కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ జోనల్ కౌన్సిల్ అనేది ఎవ్రీ ఇయర్ 2 times అనేది ఇది మీట్ కావాలి. 2 times సమావేశం అనేది కావాలి. ఈ జోనల్ కౌన్సిల్కి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే హోమ్ మినిస్టర్. భారతదేశానికి ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉంటాడో అతను దీనికి అధ్యక్షత వహిస్తాడు. అదేవిధంగా చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎవరు ఉంటారంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో జరుగుతుంది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దీనికి వైస్ చైర్మన్ ఉంటాడు. తమిళనాడులో జరిగితే తమిళనాడు సీఎం దీనికి వైస్ చైర్మన్ ఉంటాడు. అదే మహారాష్ట్రలో జరిగితే మహారాష్ట్ర సీఎం దీనికి వైస్ చైర్మన్ ఉంటాడు. అదే నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అని చెప్పేసి మనం 1971లో ఏర్పాటు చేసాం కదా. సో ఈ నార్త్ ఈస్ట్ అంటే మన రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఈ 7 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జరిగినా కూడా అస్సాం ముఖ్యమంత్రి దీనికి వైస్ చైర్మన్గా ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? ఇది ఎక్కడ అది పెట్టినా. నెక్స్ట్ మనం మొత్తం ప్రాంతాన్ని ఎన్ని అంటే 1, 2, 3, 4, 5, 6 జోన్స్గా మన భారతదేశాన్ని జోనల్ కౌన్సిల్ అన్నాం కదా. ఈ జోనల్ కౌన్సిల్ ప్రకారం భారతదేశాన్ని 6 జోన్లుగా విభజించడం జరిగింది. సో నార్త్ జోన్, ఈ నార్త్ జోన్లో ఉన్న రాష్ట్రాలు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ప్రతి జోన్లో ఏమేమి రాష్ట్రాలనే గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏమవుతుంది అంటే నార్త్ జోన్లో లేని రాష్ట్రం ఏంటంటాడు.
లేదా నార్త్ జోన్లో ఉన్న రాష్ట్రం ఏది అంటాడు. కాబట్టి వాడు ఎట్లా ఇచ్చినా మనం ఇది కొంచెం క్లారిటీగా మ్యాప్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకుంటే మనకు ఈజీ అవుతుంది. చూడండి, వీటి హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నార్త్ జోన్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడాక్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందా అంటే ఢిల్లీలో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టరు ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ పశ్చిమ సంబంధించి ఏమున్నాయంటే రాష్ట్రాలు పశ్చిమ జోన్లో గుజరాత్, గోవా, మహారాష్ట్ర. ఇదేం లేదు, పశ్చిమానికి ఇట్లా గుర్తుపెట్టుకుని ఓన్లీ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. నెక్స్ట్ దక్షిణం, ఇక్కడ మొదలు ఇక్కడ ఎక్కడ ఎండ్ అయింది మనకు ముంబైలో, గోవాలో ఎండ్ అయింది, మహారాష్ట్రలో ఎండ్ అయింది కదా, ఓకేనా. గోవాలో ఎండ్ అయింది కదా. గోవా కింద కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అట్లా గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నై. నెక్స్ట్ మధ్యలో ఉన్నది, ఈ మధ్యలో ఏంటిది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. హెడ్ క్వార్టర్ అలహాబాద్లో ఉంది. నెక్స్ట్ తూర్పు అంటే ఇటు వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, అండమాన్ నికోబార్ దీవులు అని చాలా ఇంపార్టెంట్. అండమాన్ నికోబార్ దీవులు ఏ జోన్లకు వస్తాయి అంటాడు. ఏ జోన్లకు వస్తాయి? తూర్పు జోన్లకు వస్తాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కలకత్తాలో ఉంది. ఈశాన్య మండలిలో 7 సిస్టర్స్ ఉంటాయి. 7 సిస్టర్స్ అంటే తెలిసే కదా, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్. ఈ మూడు 7 ప్లస్ సిక్కిం. వీటిని కలిపి ఈశాన్య మండలి అంటారు. హెడ్ క్వార్టర్ వచ్చి గుహవాటిలో ఉంటుంది. గుహవాటి అస్సాం రాజధాని. నెక్స్ట్ 1.3 అంతర్రాష్ట్ర నదీ జలాలు. అంతర్రాష్ట్ర నదీ జలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాలను ఏర్పాటు చేస్తారంటే ఆర్టికల్ 262. ఆర్టికల్ 263 ఏంటంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్. కానీ ఆర్టికల్ 262 ఏంటంటే ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్. ఓకేనా. ఈ ఆర్టికల్ 262 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఆర్టికల్ 262 తర్వాత ఏ అయితే భారత గవర్నమెంట్ యాక్ట్ చేస్తుందో లైక్ ఈ రివర్ సంబంధించి కానీ దాంట్లో హైకోర్టు మరియు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేవు. అంటే ఇక్కడ ఒక రాష్ట్రం పోయి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఏం ఆర్డర్స్ అనేది ఇవ్వలేవు. ఈ యాక్ట్ని ఎప్పుడు అంటే అంతర్రాష్ట్ర నదీ జలాల యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1956లో రావడం జరిగింది. నెక్స్ట్ కృష్ణానది సంబంధించిన అంటే కృష్ణానది పరివాహ ప్రాంతంలో రాష్ట్రాలన్నీ కలిపి ఒక బోర్డుగా ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ బోర్డు అంటారు. ఫస్ట్ ఏర్పాటు చేసిన బోర్డే ఇది. 1969లో ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో ఉన్న రాష్ట్రాలు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ కూడా యాడ్ అవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. గోవా రివర్ బోర్డులో ఏమేంటాయంటే ఈ రాష్ట్రాలలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఉంటాయి. కృష్ణాలో ఏవైతే 3 ఉంటాయి అవి ఉంటాయి. ప్లస్ మధ్యప్రదేశ్, ఒడిస్సా ఉంటుంది. ఎందుకంటే ఇంద్రావతి నది ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి. నర్మదా 1969. ఇది 3 కూడా 1969లోనే ఏర్పాటు చేశారు. అంటే ఇట్లా కూడా అడుగుతారు, బోర్డ్స్ని ఆర్డర్లో పెట్టండి. ఆ ఏర్పాటు చేసిన క్రమం ఆర్డర్లో ఫస్ట్ ఏమవుతుంది ఈ 3 వస్తాయి. తర్వాత ఇది వస్తుంది రావి వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది కావేరి వస్తుంది. తర్వాత వంశధార, మాండవి, లాస్ట్కు మహానది. లాస్ట్ ఏర్పాటు చేసిన రివర్ బోర్డు ఏదని చెప్పేసి మన ఎగ్జామ్లో వచ్చింది. లాస్ట్ ఏర్పాటు చేసిన రివర్ బోర్డు ఏది? మహానది రివర్ బోర్డు. ఇది ఎగ్జామినేషన్లో వచ్చింది. రావిలో 3 రాష్ట్రాలు ఉంటాయి, పంజాబ్, హర్యానా, రాజస్థాన్. వంశధారకు 2, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. మాండవి నదికి 3, మాండవి అన్న మహదాయ్ అన్న ఒకటే. ఇది 2010లో ఏర్పాటు చేశారు. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర. కావేరి నది 1990లో ఏర్పాటు చేశారు. 4 రాష్ట్రాలు ఉంటాయి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి. మహానదికి 2 ఉంటాయి, ఒడిశా, ఛత్తీస్గఢ్. లాస్ట్కి ఏర్పాటు చేసింది ఏది అంటారు మహానది. ఏ సంవత్సరం అంటే 2018. సో ఇట్లా మనం ప్రతి అంశాన్ని కూడా 360 degreesలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో టెలిగ్రామ్లో నేను ఒక లింక్ పెడతా. 100 మెంబర్స్కి Group 2 ఫుల్ మెంటర్షిప్ ఓన్లీ 499. బట్ అందరికి ఉండదు. ఎందుకంటే ఈ 100కి 100 మంది కూడా మనకు Group 2 ఆర్ Group 3 ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో ఈ గ్రూప్ అనేది ఎండ్ వరకు ఉంటుంది. కాబట్టి మీకు స్కోర్ Group 2 ఆర్ Group 3 స్కోర్ బట్టి మీకు అడ్మిషన్ అనేది ఉంటుంది. ఓన్లీ 100 మెంబర్స్కే ఉంటుంది, 499కే ఉంటుంది. అప్ టు ఎగ్జామ్ ఉంటుంది. 100% ట్రాకింగ్ అనే ఉద్దేశంతోనే ఓరియంటేషన్తో ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ యూట్యూబ్లో పెడతా.